సముద్ర జలాలపై ఏ దేశం ఆధిపత్యం చెలాయిస్తే ఆ దేశానిదే పైచేయి అని చరిత్ర చెప్తోంది. దశాబ్దాలుగా అమెరికా నౌకాదళం సముద్రాలకు రారాజుగా వెలుగొందుతోంది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. సముద్ర గర్భంలో చైనా సైలెంట్ గా తన బలాన్ని పెంచుకుంటోంది. అమెరికా కంటే వేగంగా అత్యంత శక్తివంతమైన అణు జలాంతర్గాములను తయారు చేస్తూ డ్రాగన్ దేశం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయన సంస్థ విడుదల చేసిన మిలిటరీ బ్యాలెన్స్ 2025 నివేదిక ఇప్పుడు పెంటగాన్ అధికారులకి నిద్ర లేకుండా చేస్తోంది. గత 5 ఏళ్లలో చైనా వేగం 3 రెట్లు పెరిగింది. దీంతో ఇప్పుడు అగ్రరాజ్యం ఎక్కడ వెనుకబడుతోంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సముద్ర గర్భంలో కొనసాగుతున్న చైనా ఆధిపత్యానికి ఇప్పుడు గట్టి సవాల్ ఎదురవుతోంది. గత 5 ఏళ్లలో చైనా తన జలాంతర్గాముల నిర్మాణ సామర్థ్యాన్ని అమాంతం పెంచేసింది. ఈ చర్య అంతర్జాతీయ వ్యూహాత్మక వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ విడుదల చేసిన మిలిటరీ బ్యాలెన్స్ 2025 నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో చైనా జలాంతర్గాముల నిర్మాణ వేగాన్ని విపరీతంగా పెంచింది. 2021 నుంచి 2025 మధ్య కాలంలో చైనా ఏకంగా 10 అణు జలాంతర్గాములను తయారు చేసింది. అదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా కేవలం 7 మాత్రమే నిర్మించగలిగింది. కేవలం సంఖ్యలోనే కాదు, బరువులో కూడా చైనాదే పైచేయిగా నిలిచింది. చైనా 79,000 టన్నుల సామర్థ్యంతో బోట్లను నిర్మిస్తే అమెరికా 55,500 టన్నులకే పరిమితమైంది. 2016-2020 మధ్య కాలంలో కేవలం 3 సబ్మెరైన్లను మాత్రమే నిర్మించిన చైనా ఈ 5 ఏళ్లలో తన వేగాన్ని ఏకంగా 3 రెట్లు పెంచి అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. 2025 ప్రారంభానికి చైనా దగ్గర 12 క్రియాశీల అణుశక్తి జలాంతర్గాములు ఉన్నట్లు నివేదిక చెబుతోంది. వీటిలో 6 బాలిస్టిక్ మిసైల్ బోట్లు, మిగిలిన 6 గైడెడ్ మిసైల్ బోట్లు. కేవలం రక్షణ కోణం మాత్రమే కాదు, దాడి సామర్థ్యాన్ని కూడా చైనా పెంచుకుంటోంది. అమెరికా దగ్గర మొత్తం 65 జలాంతర్గాములు ఉన్నప్పటికీ అందులో 14 మాత్రమే బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్లు. అయితే అమెరికా దగ్గర సంప్రదాయ ఇంధనంతో నడిచే జలాంతర్గాములు లేవు. మరోవైపు చైనా దగ్గర 46 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు ఉన్నాయి. సంఖ్యాబలం పరంగా చూస్తే చైనా సముద్ర గర్భంలో భారీ స్థాయిలో ఉనికిని చూపిస్తోంది. చైనా ఇంత వేగంగా జలాంతర్గాములను నిర్మించడం వెనుక భారీ ప్లాన్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా ఉత్తర ప్రాంతంలోని హులుడావో షిప్యార్డును విస్తరించి అణుశక్తి సబ్మెరైన్ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. అంతేకాదు, ఉపరితల నౌకాదళ నిర్మాణంలో కూడా దూసుకుపోతోంది. నెలకు సగటున ఒక యుద్ధ నౌకను నిర్మిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. 2019 నుంచి 2023 మధ్య 4 ప్రధాన షిప్యార్డుల్లో 39 యుద్ధ నౌకలను నిర్మించింది. వాటిలో తాజా విమానవాహక నౌక ఫుజియాన్ కూడా ఉంది. ఇది చైనా సముద్ర శక్తి విస్తరణకు ప్రతీకగా భావిస్తున్నారు. చైనా వేగం పుంజుకుంటుంటే అమెరికా మాత్రం తన లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బంది పడుతోంది. ఏడాదికి 2 వర్జీనియా క్లాస్ అటాక్ బోట్లు నిర్మించాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ వేగాన్ని అందుకోలేకపోతోంది. అలాగే కొత్తగా నిర్మిస్తున్న యుఎస్ఎస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కూడా నిర్దిష్ట గడువులో పూర్తి కావడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. పాత లాస్ ఏంజల్స్ క్లాస్ సబ్మెరైన్లు పదవీ విరమణ చేయడంతో 2030 నాటికి అమెరికా అటాక్ సబ్మెరైన్ల సంఖ్య 47కు పడిపోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. ఇది అమెరికా నౌకాదళ వ్యూహాత్మక సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. అయితే నాణ్యతాపరంగా అమెరికా ఇప్పటికీ బలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనా సంఖ్యాబలాన్ని పెంచుకుంటుంటే అమెరికా తన సాంకేతికతపై నమ్మకం పెట్టుకుంది. అమెరికా అణు జలాంతర్గాములు అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణించగలవు. శత్రు రాడార్లు చిక్కకుండా సముద్ర గర్భంలో దాగి ఉండే సామర్థ్యం ఎక్కువ. యుద్ధ పరిస్థితుల్లో ఇది కీలకమైన అంశం. మరోవైపు చైనా కొత్తగా ప్రవేశపెడుతున్న సబ్మెరైన్లలో వర్టికల్ లాంచ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా అత్యంత వేగవంతమైన యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం కల్పిస్తోంది. ఇది అమెరికా ఉపరితల యుద్ధ నౌకలకు ముప్పుగా మారే అవకాశం ఉంది.
అయితే యుద్ధంలో నాణ్యతతో పాటు సంఖ్యాబలం కూడా చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉపరితల నౌకాదళాన్ని కలిగి ఉంది. 234 యుద్ధ నౌకలతో అది ఇప్పటికే భారీ స్థాయిలో ఉంది. ఈ ఉపరితల నౌకాదళానికి జలాంతర్గాముల మద్దతు లభిస్తే సముద్ర ఆధిపత్య సమీకరణాలు మారవచ్చంటున్నారు. ఇదిలా ఉండగా చైనా తన మిత్ర దేశాలకు కూడా సాంకేతిక సహాయం అందిస్తోంది. పాకిస్తాన్కు ఆధునిక నౌకలు, సబ్మెరైన్లు సరఫరా చేయడం ద్వారా ప్రాంతీయ శక్తి సమీకరణాల్లో ప్రభావం చూపుతోంది. ఇది భారత మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక మార్పులకు దారితీయవచ్చు. మొత్తంగా సముద్ర గర్భంలో అమెరికా, చైనా మధ్య ఒక నిశ్శబ్ద పోటీ కొనసాగుతోంది. అమెరికా ఇప్పటికీ సాంకేతికంగా బలంగా ఉన్నప్పటికీ చైనా వేగం, సంఖ్యాబలం పెరుగుతుండడం భవిష్యత్తులో శక్తి సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. రాబోయే దశాబ్దంలో ఈ పోటీ మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. సముద్రాలు కేవలం వాణిజ్య మార్గాలు మాత్రమే కాకుండా వ్యూహాత్మక ఆధిపత్యానికి ప్రతీకలుగా మారుతున్నాయి. సముద్ర గర్భంలో చైనా వేస్తున్న అడుగులు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి. అమెరికా తన తయారీ లోపాలను సరిదిద్దుకోకపోతే రాబోయే దశాబ్ద కాలంలో సముద్రాలు డ్రాగన్ వశమయ్యే అవకాశం ఉంది. ఈ పోటీ ప్రపంచ శాంతికి ఎలాంటి ముప్పు తెస్తుందో వేచి చూడాలి.